హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఎస్కే మూలాలి, మెకానికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్. సో ఈరోజు మీ ముందుకు ఒక వీడియో తీసుకొస్తున్నానండి. అది బీసీఎంఈ సంబంధించి బీటెక్ ఫస్ట్ ఇయర్ బీటెక్ సంబంధించింది. సో అది వచ్చేసి ప్రీవియస్ వీడియోకి కంటిన్యూషన్ అనమాట. జాయినింగ్ ప్రాసెస్. సో జాయినింగ్ ప్రాసెస్ అంటే ఏంటి, తర్వాత ఎన్ని టైప్స్ ఉంటాయి ఏంటో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన అప్లికేషన్ సంబంధించి అనమాట. సో ఫస్ట్గా చూడండి, జాయినింగ్ ప్రాసెస్. Joining process are used to connect two or more materials together to form a single unit. ఏవైనా రెండు మెటీరియల్స్ దానికంటే ఎక్కువ మెటీరియల్ని ఒకే కనెక్ట్ చేసి సింగిల్ యూనిట్గా తయారు చేయడానికి ఏమంటారంటే జాయినింగ్ ప్రాసెస్ అంటారు అనమాట. దేర్ ఆర్ మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాయినింగ్ ప్రాసెసెస్. అదంటే జాయినింగ్ చేయడానికి డిఫరెంట్ ప్రాసెసెస్ ఉన్నాయన్నమాట. దాంట్లో కొన్ని సమ్ ప్రాసెస్ బేసిక్ ప్రిన్సిపల్ అనమాట. ఫస్ట్ కోలేసియన్స్, సెకండ్ వన్ వచ్చేసి అడెసెన్స్. సో ఈ కోలేసియన్స్ అంటే ఏంటి? ద ప్రాసెస్ ఆఫ్ టూ ఆర్ మోర్ మెటీరియల్ మెర్జింగ్ టుగెదర్ టు ఫామ్ ఏ సింగిల్ కంటిన్యూ పేస్. అంటే ఏం లేదు, ఆ మెటీరియల్ని రెండు ఒకేలా కలిపినప్పుడు, రెండు లేదా మూడు మెటీరియల్స్ ఒకేలా కలిపినప్పుడు అది సింగిల్ యూనిట్గా తయారవుతుంది అనమాట. దాన్ని అంటారంటే కోలేసియన్స్ అని అంటారు. So this can be done by melting the material, applying pressure or using combination of heat and pressure. సో ఇక్కడ హీట్ చేసిన మెటీరియల్ని రెండింటికి కలిపి అతికించడానికి యూజ్ చేస్తారనమాట. ఇది టోటల్గా. నెక్స్ట్ వచ్చేసి అడెసెన్. ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ టూ ఆర్ మోర్ మెటీరియల్ స్టిక్కింగ్ టుగెదర్ టు ఫామ్ ఏ బాండ్. ఇవి ఒకటి లేదా రెండు కలిపితే దాన్ని అతికించినప్పుడు ఒక బాండ్లా తయారవుతుంది అనమాట. దిస్ can be done by using adhesive or by creating mechanical interlocks between the metals. సో ఏవైతే టూ మెటల్స్ ఉన్నాయో వాటి మధ్యలో ఇంటర్లాక్ చేస్తే అడేషన్ అవుతుంది, అంటే యాడింగ్ అనమాట. ఒకదానికొకటి యాడింగ్ చేయడం అనమాట. సో ఇది జాయినింగ్ ప్రాసెస్లో 2 అనమాట. సో దీంట్లో సంబంధించి కొన్ని చూద్దాం. సో ఇక్కడ వచ్చేసి జాయినింగ్ ప్రాసెస్ అంటే స్పెసిఫిక్ ప్రిన్సిపల్స్ దట్ యూజ్ టు particular joining process depend on the materials being joined and the desired properties of joints. ఇక్కడ వర్కింగ్ ఏదైతే ఉన్నాయో మెటల్కి ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. ఆ ప్రాపర్టీస్ వచ్చి డిజైన్ చేసి జాయినింగ్ చేస్తారనమాట. అంటే ప్రాపర్టీస్ బేస్ చేసుకొని చేయాలి, అదర్వైజ్ అది జాయిన్ అవ్వదు అనమాట. సో ఇక్కడ వెల్డింగ్ ఈజ్ ఏ కోలేసియన్స్ ప్రాసెస్ దట్ యూజెస్ హీట్ టు మెల్ట్ ద మెటీరియల్ being joined, while soldering is a coalescence process that use the filler metal to melt and bond the material together. అంటే ఫిల్లర్ మెటల్ యాడ్ చేసినట్టయితే ఇక్కడ మనకి యూజ్ అయితే పార్ట్ అవుతుందో సోల్డరింగ్ ప్రాసెస్ అని మెల్ట్ అయ్యి వస్తుంది అనమాట. అడెసివ్ బాండ్ ఈజ్ అన్ అడెసివ్ ప్రాసెస్ దట్ యూజ్ ద అడెసివ్ టు బాండ్ మెటీరియల్ టుగెదర్. సో ఇక్కడ యాడ్ చేసాం, దీన్ని కూడా యాడ్ చేసి కంటిన్యూ ప్రాసెస్ ఉంటుంది అనమాట. దాన్ని ఇది అంటారు. సో ఇక్కడ జాయినింగ్ ప్రాసెస్లో కొన్ని ఉంటాయి అన్నమాట. అవి ఏంటని మనం చూసినట్టయితే ఇక్కడ చూడండి, ద మోస్ట్ కామన్ జాయిన్ ప్రాసెస్. సో ఆ జాయినింగ్ ప్రాసెస్లో ఇక్కడ డయాగ్రామ్ కూడా ఉంటుంది, ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ డయాగ్రామ్ ఏంటనేది. సో ఫస్ట్ వన్ వచ్చేసి వెల్డింగ్. వెల్డింగ్ ఈజ్ ఏ ప్రాసెస్ దట్ యూజ్ హీట్ టు మెల్ట్ ద మెటీరియల్ బీయింగ్ జాయిన్డ్, forming a permanent bond. There are many different types of welding process such as arc welding, gas welding and laser welding. సో ఈ వెల్డింగ్ ప్రాసెస్ ఏంటంటే ఏవైనా రెండు మెటీరియల్స్ డిఫరెంట్ కావచ్చు, సేమ్ కావచ్చు, దాన్ని హీట్ అప్లై చేసి ప్రెషర్ ద్వారా అప్లై చేసి దాని మధ్యలో ఒక పర్మనెంట్ బాండ్ అనేది ఏర్పడుతుంది అనమాట. సో వెల్డింగ్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. దాంట్లో ఒకటి ఆర్క్ వెల్డింగ్, గ్యాస్ వెల్డింగ్ అండ్ తర్వాత లేజర్ వెల్డింగ్ అనమాట. సో ఇక్కడ వెల్డింగ్ చేసే మిషన్ ఒకటి ఉందన్నమాట. ఆ మిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చూడండి. ఇక్కడ వెల్డింగ్ చేసే మిషన్ అనమాట. ఇది ఎలక్ట్రోడ్ కేబుల్ అనమాట. ఫస్ట్ ఇక్కడ వెల్డింగ్ మిషన్ ఏసీ ఆర్ డీసీ. ఇక్కడ కేబుల్ వర్క్ కేబుల్ సంబంధించింది. ఇది ఆర్క్, ఇది ఎలక్ట్రోడ్, ఇది వచ్చేసి ఎలక్ట్రో హోల్డర్, ఇది ఎలక్ట్రో కేబుల్. అంటే ప్లస్ మైనస్ యాడ్ చేస్తాం కదా, ఇదనమాట. ఇక్కడ ఏమవుతుందంటే ఈ వర్క్ పీస్కి ఈ ఎలక్ట్రోడ్ ద్వారా ఆర్క్ సెట్ అవుతుంది, అంటే మనకి స్పార్క్ వస్తుంది అనమాట. స్పార్క్ వచ్చినప్పుడు ఇక్కడ సర్కిల్ ఏర్పడుతుంది, అప్పుడు వెల్డింగ్ చేయడానికి ఆస్కారం ఉంది. సో ఈ వర్క్ పీస్కి ఎలక్ట్రోడ్కి 4 mm గ్యాప్తో ఉన్నట్టయితే మనం వెల్డింగ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇది జస్ట్ మిషన్ అనమాట, జస్ట్ అర్థం కావడానికి డయాగ్రామ్ అనమాట. సో వర్కింగ్ దీని గురించి మీకు పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ అంతా ఏమీ లేదు దీనికి. సో ఈ టాపిక్ సంబంధించి. సో నెక్స్ట్ వచ్చేసి బ్రాజింగ్ అండ్ సోల్డరింగ్.
సో బ్రాజింగ్ అంటే ఏంది, షోల్డరింగ్ అంటే ఏంటో మనకు చూసుకుందాం. ఇక్కడ ఉన్న డయాగ్రామ్స్ కూడా ఉన్నాయి, మీకు క్లారిటీగా ఎక్స్ప్లెనేషన్ ఉంటుందన్నమాట. సో బ్రాజింగ్ అండ్ షోల్డరింగ్ ఆర్ ప్రాసెస్ దట్ యూజ్ ఏ ఫిల్లర్ మెటల్ టు మెల్ట్ అండ్ బాండ్ ద మెటీరియల్ టుగెదర్. సో బ్రాజింగ్ అయినా తర్వాత షోల్డరింగ్ అయినా రెండింటికి పెద్ద వేరియేషన్ ఉండదు. బాండింగ్ అనేది కంపల్సరీ మెటల్ మెంట్ అయిన తర్వాత వస్తుందన్నమాట. బ్రాజింగ్ యూజెస్ ఏ ఫిల్టర్ మెటల్ విత్ ఏ మెల్టింగ్ పాయింట్ దట్ ఈజ్ అబౌట్ 450 degrees. 450 degrees కంటే ఎక్కువ ఉంటే అది వచ్చేసి మనకి ఇక్కడ బ్రాజింగ్ యూజ్ అవుతుంది. అలాగే షోల్డరింగ్ యూజ్ వచ్చేసి ఫిల్లర్ మెటల్ విత్ మెల్టింగ్ పాయింట్ ఎట్ దట్ ఈజ్ బిలో ద 450 degrees సెంటిగ్రేడ్. 450 కంటే తక్కువ ఉంటేనేమో షోల్డరింగ్ చేస్తాం, 450 కంటే ఎక్కువ ఉంటేనేమో మనం బ్రాజింగ్ చేస్తాం అనమాట. ఇక్కడ డయాగ్రామ్స్ చూడండి, ఇది వచ్చేసి టార్చ్ అండ్ టిప్ అనమాట, ఇది బ్రాజింగ్ రాడ్, ఇది వచ్చేసి బ్రాజింగ్ ఫిలమెంట్ త్రూ ద కంప్లీట్ థిక్నెస్. అంటే ఇక్కడ వెల్డింగ్ చేస్తున్నారు అనమాట బ్రాజింగ్ సంబంధించి. దీనికి సంబంధించి వర్క్ ఎలా వస్తుందంటే ఇక్కడ ఉందన్నమాట. ఇది వచ్చేసి టార్చ్ టిప్, ఇది బ్రాజింగ్ ఫిల్లర్ మెటల్, ఇది వచ్చేసి లిక్విడ్ ఫ్లైక్స్, తర్వాత వచ్చి బ్రాజింగ్ ఫిల్లర్ మెటల్ ద జాయింట్. సో ఇక్కడ బ్రాజింగ్ చేస్తారనమాట. ఈ ప్రాసెస్లో మనకి ఇట్లా వస్తుందన్నమాట. ఇది బ్రాజింగ్ సంబంధించి. తర్వాత షోల్డరింగ్ సంబంధించి. సో ఇక్కడ చూసినట్టయితే మనకి ఈ డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి. షోల్డరింగ్ ప్రాసెస్ అనమాట. ఎలక్ట్రోడ్ చూస్తున్నారు, ఇక్కడ వర్క్ చేస్తున్నారు. ఇది బ్రాజింగ్ ప్రాసెస్ అవుట్ సైడ్, ఇది వచ్చి షోల్డరింగ్ ప్రాసెస్ అనమాట. ఇది ఈ ప్రాసెస్లో దీన్ని ఎలక్ట్రిక్ చేస్తున్నారు అనమాట. ఇది అతుక్కుంటుంది అనమాట. అలాగే అడెసివ్ బాండింగ్. Adhesive bonding is a process that uses an adhesive to bond the material together. It can use to bond a wide variety material including metals, plastics and ceramics. సో ఇక్కడ డయాగ్రామ్ అబ్జర్వ్ చేసినట్టయితే సిరామిక్స్ సంబంధించి కావచ్చు, ప్లాస్టిక్ కావచ్చు, ఇవన్నీ దీనికి ఇచ్చేస్తారనమాట. సో చూడండి, ఇది వచ్చేసి ఆ మెటల్ బాండ్ అడెసివ్ మెటల్ అనమాట. ఇది వచ్చేసి అడెసివ్ మెటల్ని యాడ్ చేసే టార్చ్ అనమాట. ఇది దీనికి సంబంధించి అడెసివ్ అంటే ఇంకా అదర్ మెటీరియల్స్ ఏమున్నాయి అనేది ఇక్కడ బాండింగ్ సంబంధించిన డయాగ్రామ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మెకానికల్ జాయింట్స్. సో మెకానికల్ జాయింట్స్ కూడా దీంట్లో ఒక ప్రాసెస్ అనమాట. మెకానికల్ జాయింటింగ్ మెథడ్స్ సచ్ యాజ్ బోల్టింగ్, రివిటింగ్, స్క్రూయింగ్ యూజెస్ ఫాస్టనర్స్ టు కనెక్ట్ ద మెటీరియల్ టుగెదర్. అంటే మెకానిక్ సంబంధించిన జాయినింగ్ ఏంటంటే మనకి బోల్టింగ్ చేయడం, రివిటింగ్ చేయడం, స్క్రూయింగ్ జాయిన్ చేయడం, ఫాస్టనర్స్ టు కనెక్ట్ ద మెటీరియల్. ఫాస్టనర్స్ అంటే ఏవైనా రెండు మెటీరియల్స్ని జాయిన్ చేసే ప్రాసెస్ని ఫాస్టనర్స్ అంటారు అనమాట. బోల్ట్ ఉన్నట్టు అలాంటివి అనమాట. దెర్ ఆర్ మెథడ్స్ ఆఫెన్ యూజ్డ్ టు క్రియేట్ టెంపరరీ జాయింట్స్ దట్ కెన్ బి డిసెంబుల్ ఈజీలీ. అంటే బోల్ట్ ఉన్నట్టు కావచ్చు, లేకపోతే స్క్రూస్, వాచెస్ కావచ్చు, ఇవన్నీ టెంపరరీ జాయింట్స్ అనమాట. ఇవి మనం ఈజీగా కూడా వీటిని ఓపెన్ చేయొచ్చు, అంటే డిసెంబుల్ చేయొచ్చు అనమాట. ఇవి దీనికి సంబంధించినవి అనమాట. సో జాయినింగ్ ప్రాసెస్లో. సో దీంట్లో మనకి కొత్తగా జాయినింగ్ ప్రాసెస్లో సెలెక్టింగ్ ఏ విధంగా చేస్తారు ఏంటి చూసినట్టయితే, అంటే జాయినింగ్ చేయడానికి సెలెక్టింగ్ ప్రాసెస్ ఏ విధంగా చేస్తారు, జాయినింగ్ ప్రాసెస్లో ఏ విధంగా ఉన్నాయంటే జాయినింగ్ ప్రాసెస్లో ఏముంది చూద్దాం ఒకసారి మనం. సో ఇక్కడ జాయినింగ్ ప్రాసెస్ యూజ్డ్ ఇన్ వేరియస్ ఇండస్ట్రీస్ ఇంక్లూడింగ్ మ్యానుఫ్యాక్చరింగ్, కన్స్ట్రక్షన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్. సో ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, కన్స్ట్రక్షన్లో కావచ్చు, జాయినింగ్ ప్రాసెస్ అనేవి చాలా ఇది ఉంటాయన్నమాట. అది స్ట్రాంగ్గా ఉండాలి. తర్వాత డ్యూరబుల్ ప్రొడక్ట్స్, స్ట్రక్చర్స్ కూడా దాంట్లో ఉంటాయన్నమాట. అయితే ఇక్కడ జాయినింగ్ ప్రాసెస్ సెలెక్టింగ్ ఎలా చేస్తారు ఏంటి మనం చూసినట్టయితే, సో ఇక్కడ మనకి 3 కాన్స్టెంట్స్ ఉన్నాయన్నమాట. ఒకటి ద మెటీరియల్ బీయింగ్ జాయిన్డ్, మెటీరియల్ ఏ విధంగా జాయిన్ చేస్తాం. తర్వాత డిజైర్డ్ ప్రాపర్టీ ఆఫ్ ద జాయింట్, మనం ఏదైతే డిజైన్ చేసామో ఆ ప్రాపర్టీ జాయింట్స్ బేస్ చేసుకొని. తర్వాత వచ్చేసి ద కాస్ట్ అండ్ కాంప్లెక్సిటీ ఆఫ్ ద ప్రాసెస్. సో కాస్ట్ తర్వాత కష్టతరమైన ప్రాసెస్ ఏందని చూసుకుందామన్నమాట. సో ఫస్ట్ వన్, మెటీరియల్స్ బీయింగ్ జాయిన్డ్, ఏ విధంగా జాయిన్ చేస్తామంటే ద టైప్ ఆఫ్ మెటీరియల్ బీయింగ్ జాయిన్డ్ విల్ డిటర్మైన్ విచ్ జాయినింగ్ ప్రాసెస్ ఆర్ ఫీజిబుల్. ఏది మనకి ప్రాసెస్ జరుగుతుంది ఫీజిబుల్గా ఉంటుంది, జాయిన్ చేయడానికి ఈజీగా ఉంటుంది అన్నదానికి ఇచ్చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ జాయినింగ్ ప్రాసెస్ సచ్ యాజ్ వెల్డింగ్ ఆర్ ఓన్లీ సూటబుల్ ఫర్ సర్టెన్ టైప్ ఆఫ్ మెటల్. వెల్డింగ్ అనేది కొన్ని టైప్ ఆఫ్ మెటీరియల్స్కి మాత్రమే సూట్ అవుతుందన్నమాట. సో అటువంటివి వెల్డింగ్ ప్రాసెస్లో చేస్తున్నాము. నెక్స్ట్ ద డిజైర్డ్ ప్రాపర్టీ ఆఫ్ జాయింట్, ఏదైతే డిజైర్ చేసామో ఆ ప్రాపర్టీ ఏదైతే ఉందో అదే అనమాట. ద డిజైర్డ్ ప్రాపర్టీస్ ఆఫ్ ద జాయింట్ సచ్ యాజ్ స్ట్రెంగ్త్, డక్టిలిటీ and corrosion resistance will also influence the choice of joining process.
అంటే మెటల్కి ప్రాపర్టీస్ బేస్ చేసుకుని కూడా మనం ఇక్కడ జాయినింగ్ ప్రాసెస్ అనేది చేస్తాం అనమాట. నెక్స్ట్ కాస్ట్ అండ్ కాంప్లెక్సిటీ ఆఫ్ ద ప్రాసెస్. కాస్ట్ ఏంటి, కాంప్లెక్సిటీ ఏంటి చూద్దాం. ద కాస్ట్ అండ్ కాంప్లెక్సిటీ ఆఫ్ ద జాయినింగ్ ప్రాసెస్ మస్ట్ ఆల్సో బీ కన్సిడర్. అంటే కాస్ట్ ఎక్కువ ఉంటే చేయడం రెడ్యూస్ చేయొచ్చు, కాస్ట్ తక్కువ ఉంటే చేయడం అనేది కన్సిడర్ చేయొచ్చు. సో కాంప్లెక్సిటీ కష్టతరమైన లేకపోతే ఈజీగా చేయొచ్చు అనేది. సమ్ జాయినింగ్ ప్రాసెస్ సచ్ యాజ్ వెల్డింగ్ కెన్ బీ ఎక్స్పెన్సివ్ అండ్ కాంప్లెక్స్, వైల్ అదర్ సచ్ యాజ్ అడేసివ్ బాండింగ్ ఆర్ రిలేటివ్లీ సింపుల్ అండ్ ఇన్ఎక్స్పెన్సివ్. అంటే కొన్ని కాస్ట్గా ఉంటాయి, కొన్ని కాస్ట్ తక్కువ ఉంటాయి అన్నమాట. సో అటువంటి వాటికి సంబంధించి ఇది అనమాట. సో మనకి జాయినింగ్ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ రావాలంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఉంటాను నెక్స్ట్ టాపిక్లో మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఉంటానండి. మోలాజ్.